యోబు గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనంలో యోబు ఈ విధంగా పలుకుతున్నాడు. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండి అని అతడు పలకడం మనం చూడగలుగుతున్నాం. ఈ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు యోబు తన పూర్వపు వైభవాన్ని వివరిస్తూ, అప్పుడు దేవుడు ఏ విధంగా తనకు తోడై ఉండి తనను ఆశీర్వదించాడు, ఏ విధంగా అతడు తన కుటుంబంతో సంతోషిస్తున్నాడు, ఏ విధంగా దేవుడు అతడు చేస్తున్న ప్రతి పనిలో అతన్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేశాడో అతడు వివరిస్తూ, ఇప్పుడైతే దేవుడు తనను విడిచిపెట్టేశాడన్న భావనతో అతడు కృంగిపోవడాన్ని మనం గమనించగలుగుతున్నాం. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు యోబును ఎప్పుడు విడిచిపెట్టలేదు. అదే విధంగా ఆయన మనల్ని కూడా ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు మనందరికీ ఉన్న మంచి విశ్వాసం ఏంటంటే మన దేవుడు మన తోడుగా ఉన్నాడు. మన ఆశీర్వాదాల్లో మాత్రమే కాదు, మన కష్టాల్లో, మనం దుఃఖాన్ని అనుభవిస్తున్న సమయంలో కూడా దేవుడు మన తోడుగానే ఉన్నాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. కాబట్టి మనమందరం ఈ మాట ద్వారా ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన సన్నిధిని బట్టి, ఆయన మనతో ఉన్నాడనే విశ్వాసాన్ని బట్టి మనం ముందుకు కొనసాగగలిగినప్పుడు దేవుడు మన జీవితంలో మరల నూతనమైన కార్యాలు చేయగలడు. ఆయన మనం కోల్పోయిందని తిరిగి మనకు దయచేయగలడు. ఆయన మనల్ని పునరుద్ధరించగలడు. కాబట్టి ఈ రోజు అటువంటి నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు మనతో ఉన్నాడన్న సంగతిని బట్టి సంతోషించేవారుగా ఉందాం. అప్పుడు దేవుడే మన పట్ల నూతనమైన కార్యాలు చేసి ఆయనే మనల్ని పునరుద్ధరిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.